Hi everyone, welcome back to my channel. Today's video ఇది ఒక 100 feet రోడ్ అన్నమాట. ఈ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ తమ్మడానికి వచ్చింది. వీళ్ళు వెళ్తున్నారు కదా, జస్ట్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. సో ఇదైతే ఒక ఛాన్స్ ప్రాపర్టీగా చెప్పొచ్చు. జస్ట్ 16 lakhs per acre చెప్తున్నారు. కంప్లీట్గా రైట్ సైడ్ అనేటువంటి ల్యాండ్ అనమాట. మనకు వచ్చేసరికి ఇది కూడా మనకు తెలంగాణ ఉంది. మనకు ఇది వచ్చేసరికి డిస్టిక్ వచ్చేసరికి నాగర్ కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఓఆర్ఆర్కి వచ్చేసరికి మనకు 100 km డిస్టెన్స్లో ఉంటుంది. తిరుపతి హైవేకి వచ్చేసరికి ఒక 10 km డిస్టెన్స్లో ఉంది. తిరుపతి హైవేకి మారుతుంది. హైవేకి వచ్చేసరికి జస్ట్ ఒక మనకు 10 km డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందు నోటిఫికేషన్ వస్తాయి. ఈ ల్యాండ్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇది మన తెలంగాణ ఉన్నటువంటి ల్యాండ్, నాగర్కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్. అంతేకాదని ఈ ల్యాండ్ అయితే కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది. సో ఇప్పుడైతే వీళ్ళు కల్టివేషన్ చేయడం లేదు కాబట్టి ఇలా ఉంది. కంప్లీట్గా కూడా ల్యాండ్ కూడా రెడ్ సాయిల్ అనమాట. మనకు ల్యాండ్ వచ్చేసరికి కూడా మనకి ఇదేం FTL పక్కన కానీ మన చెరువు కుంటల పక్కన కూడా లేదు. సో ఇది ఒక ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. మనకు ఒక 6 acre బీట్ చాలామంది అడిగారు, తక్కువ తెలంగాణలో ఉంటే చెప్పండి హైదరాబాద్ మీరని. సో అలాంటిది అనమాట మనకిది. సో హైదరాబాద్కి వచ్చేసరికి మనకు 140 km డిస్టెన్స్లోనే ఉంటుంది మనకి ల్యాండ్ వచ్చేసరికి మనకిది. సో ఇదైతే మనకు ఫార్మర్ దగ్గరే ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి 6 acres కూడా. సో ఈ సరౌండింగ్స్ అయితే అన్ని మామిడి తోటలు ఉంటాయి. ఇక్కడ ఒక ఇదేంటంటే మనము శ్రీశైలం హైవేలో కలవపూర్ దాటిన తర్వాత మనం నాగర్ కర్నూలు తర్వాత కొల్లాపూర్ రోడ్ ఉంటుంది. అది తిరుపతి హైవేగా మారుతుంది. మనకు శ్రీశైలం హైవే కూడా మొత్తం ఆ హైవే నుంచి మీకు చెప్పాను 10 km డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఏరియాలో వచ్చేసరికి మామిడి తోటలు ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ మామిడి తోటలు కొల్లాపూర్ మ్యాంగోస్ అంటే ఫేమస్, కొంచెం ఎక్స్పోర్ట్ అవుతుంది. మామిడి తోట పెట్టుకోవడానికి కానీ, సో ఏదైనా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కానీ చాలా సూటబుల్గా ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి ల్యాండ్ వచ్చేసరికి. ఇప్పుడు మీకు అయితే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే ఉందో ఆ నెంబర్తో మీరు వాట్సాప్ చేయొచ్చు. ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ కూడా చేయొచ్చు. అప్పుడు మీకు ల్యాండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయండి. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకు పెద్ద కొత్తపల్లి అని చెప్పేసి ఒక మండలం ఉంటుంది. పెద్ద కొత్తపల్లి మండలంలోకి వస్తుంది. విలేజ్ వచ్చేసరికి మనకు యాపట్ల విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఇంత మంచి ఛాన్స్ ప్రాపర్టీ, ఎందుకంటే మనకు పెద్ద 100 feet రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ల్యాండ్. జస్ట్ 16 lakhs per acre అంటే తక్కువే అండి. సో వీళ్ళకైతే ధరణి పాస్బుక్స్ కూడా ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ మై వీడియో.